ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబినేజరు అను పేరు పెట్టెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. బ్యాక్గ్రౌండ్ మొత్తం చెప్పే అంత సమయం మనకు లేదు కనుక ఒక్క 2-3 మాటలు జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి వెళతారు. అయితే ఫిలిస్తీన్ల ముందు నిలవలేక ఓడిపోయి ఓటమితో తిరిగి ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు వారు ఏం చేస్తారు అంటే, ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేము మందిరంలో ఉన్న దేవుని మందసాన్ని తీసుకొని ఫిలిస్తీన్ల మధ్యలోనికి వెళతారు. ఎప్పుడైతే దేవుని మందసాన్ని తీసుకొని యుద్ధ భూమిలోనికి ఇశ్రాయేలీలు వస్తారో ఆ మాట వినినప్పుడు, అంటే ఇశ్రాయేలీలు పెట్టినటువంటి కేకను విన్నప్పుడు ఫిలిస్తీన్లందరూ భయపడిపోతారు. ఈ దేవుడు జీవము కలిగిన దేవుడు కదా, ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన దేవుడు కదా, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు కదా, మనము నిలవలేమేమో అనుకుంటారు. కానీ ఆ యుద్ధంలో జరిగింది ఏంటి అంటే, ఇశ్రాయేలీలు మందసాన్ని తీసుకుని వెళ్ళినా కూడా ఇశ్రాయేలీలు ఓటమి చెంది మందసం పట్టబడింది. దేవుని యొక్క యాజకులు 2 కుమారులు మరణించారు. దేవుని యొక్క మహిమ కొనిపోబడింది. అందుకనే ఆ టైంలో పుట్టిన బిడ్డకి ఇకబోదు అని పేరు పెడతారు. మహిమ ప్రభావము వెడలిపోయినని దాని అర్థం అన్నమాట. చివరికి ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు యాజకుడు ఏమంటాడు తెలుసా? మీరు మందసాన్ని కదయ్యా త్రిప్పవలసింది, మీ హృదయాన్ని దేవుని వైపుకు త్రిప్పుకోవాలి, మీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి, అప్పుడు పరిశుద్ధుడైన దేవుడు మీకు సహాయం చేస్తాడు అంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి వారి హృదయాన్ని దేవుని వైపుకు త్రిప్పి వారు దేవుని సన్నిధిలో ప్రార్థించి వారి పాపములను ఒప్పుకున్న తరువాత ప్రవక్త బలి అర్పించి వారి కొరకు ప్రార్థన చేసిన తర్వాత వీళ్ళు అడుగుతారు, ఇంకెప్పుడు మేము దేవుని విడిచిపెట్టి వెనక్కి తిరగమయ్యా, మా కొరకు ప్రార్థన చేస్తూ ఉండు అని చెప్పి యుద్ధానికి వెళ్ళినప్పుడు వారు ఎప్పుడైతే దేవుని వైపుకు తిరుగుతారో అప్పుడు దేవుడు వారికి జయమును అనుగ్రహించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది బైబిల్ తల కింద పెట్టుకుంటే దయ్యాలు రావు అనుకుంటారు. బైబిల్ తల కింద పెట్టుకుంటే దయ్యాలు భూతాలు అన్నీ వస్తాయి. బైబిల్ చదివితే రావు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. బలులు అర్పించి దేవుని సంతోష పెట్టాలనుకుంటారు చాలామంది. ఒక ఆయన, నేను చెప్పాను కదండి ఇంతకుముందు, దొంగతనానికి వెళ్తున్నాను ప్రభువా, నన్ను ఎవరు పట్టుకోకూడదు, నీకు దశమ భాగం ఇస్తానన్నాడంట. అయితే వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఎబినేజరు అనే ప్రాంతంలో దేవుడు వారికి సహాయం చేశాడు కనుక ఆ ప్లేస్కి ఏమని పేరు పెట్టారంటే ఎబినేజర్. ఇంతవరకు ఆదుకున్నాడు, ఇంతవరకు సహాయం చేశాడు. మీ జీవితంలో కూడా మతానుసారమైన కార్యాలు చేస్తున్నారా? కానుకలు ఇస్తున్నాం, దశమ భాగాలు ఇస్తున్నాం, చర్చిలన్నింటికి డబ్బులు ఇస్తున్నాం, ఇవి కాదండి. మీరు ఇవ్వవలసింది ఏంటో తెలుసా? మీ హృదయమును దేవునికి ఇచ్చినట్లయితే సంపూర్తిగా దేవుడు మీ జీవితంలో జయమును అనుగ్రహిస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని, ఎబినేజరువై మీరు ఆదుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.